హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 కరెంట్ అఫైర్స్ జనవరి టు జూన్ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ టాప్ 1000 ఎంసీక్యూస్ని మీకు మన ఈ యొక్క సిరీస్లో అందించడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద పార్ట్ 3. ఇవి మీరు ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి మరియు ఇతర సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అనగా బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఐబీపీఎస్ ఎగ్జామ్స్కి కావచ్చు, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ ఈ ఎగ్జామ్స్ కావచ్చు, ఇంకా రైల్వే ఎగ్జామ్స్ అయినటువంటి ఆర్ఆర్బి జేఈ, ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఆర్ఆర్బి ఏఎల్పిఆర్ టెక్నీషియన్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామ్స్కి కూడా యూస్ఫుల్ అయ్యేటువంటి కరెంట్ అఫైర్స్ ఇవి. చివరి వరకు వీడియో చూడండి, అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, నందం రఘువీర్ ఏ రాష్ట్రానికి చెందిన రైతు? ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి తమిళనాడు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, నందన్ రఘువీర్ అందుకున్న అవార్డు పేరు ఏమిటి? ఏ ఉత్తమ రైతు అవార్డు, బి శ్రేష్ఠ రైతు అవార్డు, సి వినూత్న రైతు అవార్డు, డి ప్రగతిశీల రైతు అవార్డు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. సో మీకు ప్రీవియస్ పార్ట్ 1, పార్ట్ 2 చూడనటువంటి వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నదండి. ఆ లింక్ ద్వారా మీరు వీడియోని చూడవచ్చు. అలానే క్వశ్చన్స్ని కూడా పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వినూత్న రైతు అవార్డు ఎవరికి ఇచ్చారు? ఏ భారత ప్రభుత్వం, బి భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ, సి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డి వ్యవసాయ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ, IARI. నెక్స్ట్ వన్, మెక్సికో దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు? ఏ మార్గరెట్ థచ్చర్, బి ఇందిరాగాంధీ, సి క్లాడియా షిన్బామ్, డి ఏంజెలా మార్కెల్. ఆన్సర్ సి క్లాడియా షిన్బామ్. నెక్స్ట్, బి టీమ్ కంపెనీ సిఇఓ వ్యాపారవేత్త అయిన హల్లా టోమస్ డోట్రీర్ ఏ దేశానికి 7వ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు? ఏ ఇండోనేషియా, బి ఇటలీ, సి ఐలాండ్, డి ఇంగ్లాండ్. ఆన్సర్ సి ఐలాండ్. నెక్స్ట్, హెలెన్ మేరీ రాబర్ట్స్ ఏ దేశ సైన్యంలో బ్రిగేడర్ హోదాకు ఎదిగిన మొట్టమొదటి మహిళ? ఏ భారతదేశం, బి చైనా, సి బంగ్లాదేశ్, డి పాకిస్తాన్. డి పాకిస్తాన్. నెక్స్ట్ 2024 సంవత్సరానికి గుడ్లప్ప హల్లికేరి అవార్డును ఎవరు అందుకున్నారు? ఏ సుబ్రహ్మణ్య శాస్త్రి, బి సిద్ధలింగ పట్నశెట్టి, సి విఠలరావు దీక్షిత్, డి రమణరావు నాయుడు. బి సిద్ధలింగ పట్నశెట్టి. నెక్స్ట్ వన్, 2024లో మానసిక ఆరోగ్యాన్ని ప్రచారమైనంత జాతీయ మానసిక ఆరోగ్య మరియు నరాల శాస్త్ర సంస్థ ఏ ప్రముఖ అవార్డు పొందింది? ఏ నోబెల్ సంతోషం ప్రాప్యం, బి పద్మభూషణం, సి భారతరత్న, డి నెల్సన్ మండేలా అవార్డు. ఆన్సర్ డి నెల్సన్ మండేలా అవార్డ్. నెక్స్ట్ వన్, ప్రపంచ బ్యాంక్ రూపొందించిన కంటైనర్ పోర్టుల పనితీరులో సిపిసిఐ విశాఖ రిపోర్టు ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 18వ స్థానం, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీ ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆన్సర్ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం, ఫుడ్ సేఫ్టీ డే, వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే ఆన్ జూన్ 7th. నెక్స్ట్, ఈ సంవత్సరం అనగా 2024 ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి?
ఆన్సర్ థర్డ్ వన్ ఆహార భద్రత ఊహించని వాటి కోసం సిద్ధం చేయండి. నెక్స్ట్ వన్ బయో ఫార్మాస్యూటికల్స్ అలయన్స్ ప్రారంభించిన దేశాలు ఏవి? ఆన్సర్ సెకండ్ వన్ భారత్, యునైటెడ్ స్టేట్స్, దక్షిణ కొరియా, జపాను, యూరోపియన్ యూనియన్. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి శాశ్వతేతర సభ్య దేశాలుగా ఎన్నికైన ఆఫ్రికా, ఆసియా పసిఫిక్ ప్రాంత దేశాలు ఏవి? థర్డ్ వన్ సోమాలియా మరియు పాకిస్తాన్. నెక్స్ట్ లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంత దేశాలకు గాను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఎన్నికైన దేశం ఏది? ఆన్సర్ థర్డ్ వన్ పనామా. నెక్స్ట్ 2025-26 సంవత్సరాల్లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్య దేశాల హోదాలో కొనసాగే పశ్చిమ యూరప్ మరియు ఇతర దేశాల 2 దేశాలు ఏవి? డెన్మార్క్ మరియు గ్రీస్. నెక్స్ట్ వన్ B-21 రైడర్ ఏమిటి? ఏ అమెరికా వాయుసేన తొలిసారిగా విడుదల చేసిన విమానం, బి ఏకదేశ సమరాధ్య విమానం ప్రయాణం, సి న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్, డి అమెరికా నావికా శక్తి ప్రదర్శన. సి న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్. నెక్స్ట్ రుద్రం 2 యాంటీ రేడియేషన్ మిజైల్స్ని ఏ విమానం నుండి ప్రయోగించారు? ఏ మిరాజ్ 2000, బి MiG-29, సి Su-30 MKI, డి తేజస్. ఆన్సర్ థర్డ్ వన్ Su-30 MKI. నెక్స్ట్ వన్ బీహార్ రాష్ట్రంలో ఏ 2 పక్షి సంరక్షణ కేంద్రాలు రామ్సర్ సైట్ల జాబితాలో చేర్చబడ్డాయి? ఏ భద్ర మరియు నల్లమల, బి నాగా మరియు భగీరథి, సి నాగి మరియు నక్తి, డి సుందర్బన్స్ మరియు చిల్కా. ఆన్సర్ థర్డ్ వన్ నాగి మరియు నక్తి. సో మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వన్ రామ్సర్ సైట్ల జాబితాలో భారతదేశం ఇప్పటి వరకు మొత్తం ఎన్ని సైట్లను చేర్చింది? థర్డ్ వన్ 82 సైట్స్ని. నెక్స్ట్ వన్ పాకిస్తాన్ ఇటీవల ఏ ఉపగ్రహాన్ని చైనా సహకారంతో ప్రయోగించింది? పాక్ SAT-MM-1 అనేటువంటి ఉపగ్రహాన్ని చైనా సహకారంతో ప్రయోగించింది పాకిస్తాన్. నెక్స్ట్ వన్ భారతదేశపు మొదటి టైగర్ రిజర్వ్లో బయోస్పియర్ ఏది? సుందర్బాన్ బయోస్పియర్ రిజర్వ్, బి నల్లమల బయోస్పియర్ రిజర్వ్, సి రాజాజీ రగాటి బయోస్పియర్, డి చిల్కా లేక్స్ బయోస్పియర్. ఆన్సర్ థర్డ్ వన్ రాజాజీ రగాటి బయోస్పియర్. నెక్స్ట్ వన్ రాజాజీ రగాటి బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ సృష్టించబడింది? ఏ మధ్యప్రదేశ్, బి కర్ణాటక, సి ఉత్తరప్రదేశ్, డి ఉత్తరాఖండ్. ఆన్సర్ ఉత్తరాఖండ్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ దక్షిణ కొరియా కొత్తగా ప్రారంభించిన అంతరిక్ష సంస్థ పేరు ఏమిటి?
ఏ కొరియా ఏరోస్పేస్ ఏజెన్సీ, బి కొరియా స్పేస్ అప్లికేషన్, సి కొరియా ఏరోస్పేస్ అడ్మినిస్ట్రేషన్, డి కొరియా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. థర్డ్ వన్ కాసా, కొరియా ఏరోస్పేస్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ వన్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ యొక్క మొదటి సిబ్బంది విమాన పరీక్ష ఎక్కడి నుండి ప్రారంభించబడుతుంది? ఏ జోన్ సిటీ, బి హ్యూస్టన్ స్పేస్ సెంటర్, సి కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్, డి కెనడా స్పేస్ సెంటర్. సి కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్. నెక్స్ట్ వన్ టెలిమాక్స్ అభివృద్ధి కేంద్రం సి డాట్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1974, 1984, 1994, 2004. ఆన్సర్ 1984లో. నెక్స్ట్ హర్యానా ప్రభుత్వ వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎన్ని కోట్ల రూపాయల ప్రాజెక్టును ప్రారంభించింది హర్యానా రాష్ట్ర ప్రభుత్వం? ఆన్సర్ 10,000 కోట్ల రూపాయలు. నెక్స్ట్ ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్ ఏమిటి? వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే థీమ్ అండి. ఏ అటవీ సంరక్షణ, బి జీవిత వివిధత రక్షణ, సి సుస్థిర వ్యవసాయము, డి భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ మరియు కరువు స్థితిస్థాపకత. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ మరియు కరువు స్థితిస్థాపకత. సో మరి ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కావచ్చు, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే థీమ్ కావచ్చు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే వచ్చేసి June 5th థీమ్, ఇది ఫోర్త్ ఆప్షన్లో ఉన్నటువంటిది. మరి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎక్కువగా అడుగుతూ ఉంటారు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేకి సంబంధించి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వన్ ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఎవరు నిర్వహిస్తున్నారు? ఏ రాజ్నాథ్ సింగ్, బి అమిత్ షా, సి నిర్మలా సీతారామన్, డి పీయూష్ గోయల్. ఆన్సర్ నిర్మలా సీతారామన్. నెక్స్ట్ అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం ఎక్కడ జరిగింది? ఏ చంద్రునిపై, బి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో, సి మంగళయాన్ మిషను, డి నాసా ప్రధాన కార్యాలయం. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో. నెక్స్ట్ వన్ రుద్ర M2 మిజైల్ ప్రధాన లక్ష్యం ఏమిటి? ఏ శత్రు ఉపగ్రహాలని ధ్వంసం చేయడం, బి శత్రు నిఘా రాడార్లను లక్ష్యంగా చేసుకోవడం, సి శత్రు నౌకల విధ్వంసం చేయడం, డి శత్రు యుద్ధ విమానాలను తుడిచిపెట్టడం. ఆన్సర్ సెకండ్ వన్ శత్రు నిఘా రాడార్లను లక్ష్యంగా చేసుకోవడం. నెక్స్ట్ వన్ భారత వాయుసేన IAF ఈ క్రింది వాటిలో ఏది సాధించింది? ఫస్ట్ ఆప్షన్ నైట్ విజన్ గగుల్స్ NVG సాయంతో తక్కువ వెలుతురున్న సమయంలో C-130J రవాణా విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసింది. నెక్స్ట్ వన్ ఎయిర్ ఫోర్స్ బేస్లో భారత వాయుసేన ఎక్స్పెడిషన్ ఏ కార్యక్రమంలో పాల్గొంది? ఏ రెడ్ ఫ్లాగ్ 24, ఏ రెడ్ ఫ్లాగ్ 25, సి కోప్ థండర్, డి బ్లూ ఫ్లాగ్. ఆన్సర్ ఫస్ట్ వన్ రెడ్ ఫ్లాగ్ 24. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర గేయం మొత్తం ఎంత నిడివి ఉంది? ఏ 2.5 నిమిషాలు, బి 10 నిమిషాలు, సి 13.3 నిమిషాలు, డి 5 నిమిషాలు. సో ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీరు PDF రూపంలో డౌన్లోడ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
థర్డ్ ఆప్షన్ 13.3 నిమిషాలు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత ఎవరు? అందశ్రీ, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, 18 ఏళ్ల భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ఏ టోర్నమెంట్లో అద్భుత విజయం సాధించాడు? ఏ కాండిడేట్స్ టోర్నమెంట్, బి టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్, సి నార్వే చెస్ టోర్నమెంట్, డి సింక్ ఫీల్డ్ కప్. థర్డ్ వన్ నార్వే చెస్ టోర్నమెంట్. నెక్స్ట్ వన్, ప్రపంచ నంబర్ 1 చెస్ ప్లేయర్ ఎవరు? ఏ విశ్వనాథన్ ఆనంద్, బి గ్యారీ కార్పోరోవ్, సి మ్యాగ్నస్ కార్ల్సన్, డి ఫోబియానో కారువానా. ఆన్సర్ థర్డ్ వన్ మ్యాగ్నస్ కార్ల్సన్. నెక్స్ట్ వన్, యునైటెడ్ నేషన్స్ పీస్ కీపర్స్ ఇంటర్నేషనల్ డే మరో ఏ పేరుతో పిలుస్తారు? బి ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళం దినోత్సవం అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఈ సంవత్సరం అంతర్జాతీయ శాంతి పరిరక్షక దినోత్సవం థీమ్ ఏమిటి? ఆన్సర్ థర్డ్ వన్ భవిష్యత్తుకు తగినది కలిసి మెరుగ్గా నిర్మించడం. నెక్స్ట్, మేజర్ రాధికా సేన్ 2023లో ఏ అవార్డును అందుకున్నారు? ఏ మిలిటరీ జెండర్ అడ్వకేటర్ ఆఫ్ ది ఇయర్, బి నోబెల్ శాంతి బహుమతి, సి పరమవీర చక్ర, డి భారతరత్న. ఆన్సర్ ఏ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్. నెక్స్ట్ వన్, మేజర్ రాధికా సేన్ ఈ అవార్డును ఎందుకు అందుకున్నారు? డి ఏ మరియు బి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో సైనిక కార్యకలాపాల్లో ఆమె ధైర్యం మరియు మహిళలు బాలికల హక్కుల కోసం ఆమె చేసిన కృషికి గాను ఈ యొక్క అవార్డును అందుకున్నారు మేజర్ రాధికా సేన్. నెక్స్ట్ వన్, జ్యోతి రాత్రి ఎవరెస్ట్ శిఖరాన్ని జయించి చరిత్రలో ఏ రికార్డును సృష్టించింది? ఆన్సర్ ఫస్ట్ వన్, అత్యంత వృద్ధ భారతీయ మహిళ ఎవరెస్ట్ అధిరోహకురాలు. నెక్స్ట్ క్వశ్చన్, మన్దీప్ సింగ్ ఏ పోటీలో విజయం సాధించాడు? ఫస్ట్ వన్, రష్యన్ మిలిటరీ యుద్ధ ట్యాంకుల రేసులో ఛాంపియన్షిప్లో. నెక్స్ట్ వన్, జేఎన్యు శాస్త్రవేత్తలు ఏం అభివృద్ధి చేస్తున్నారు? ఫస్ట్ వన్, మలేరియాకు కొత్త టీకాని. నెక్స్ట్ వన్, టోక్యో విశ్వవిద్యాలయం ఏమి సాధించింది? ఆన్సర్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, ప్రపంచంలోని అత్యంత ఎత్తైన అబ్జర్వేటరీని స్థాపించింది, అలానే గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది నిజం?
ఆన్సర్ ఫస్ట్ వన్ 2003లో ఏర్పడిన కొలంబో ప్రక్రియకు భారతదేశం మొదటిసారిగా అధ్యక్షత వహించింది. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ చాడ్ యొక్క కొత్త అధ్యక్షుడు ఎవరు? ఏ మహమ్మద్ ఇద్రిస్ డెబీ, బి ఇద్రిస్ డెబీ, సి మహమ్మద్ డెబీ, డి ఇద్రిస్. ఫస్ట్ వన్ మహమ్మద్ ఇద్రిస్ డెబీ. నెక్స్ట్ వన్ పపువా న్యూ గినియాలోని విధ్వంసకర కొండ చర్యను దృష్టిలో ఉంచుకొని భారతదేశం ఎంత తక్షక సహాయ నిధులను ప్రకటించింది? $1 మిలియన్. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ జర్మన్ రచయిత జెన్నీ ఎర్పెన్ బెక్ మరియు అనువాదకుడు మైకేల్ హోప్మన్ ఏ నవలకు ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ బుకర్ బహుమతిని గెలుచుకున్నాడు? ఫస్ట్ వన్ కైరోస్. నెక్స్ట్ 10వ ప్రపంచ జల వేదిక ఎక్కడ జరిగింది? ఏ బాలి మరియు ఇండోనేషియాలో. బాలి ఇండోనేషియా. సో ఇండోనేషియాలో బాలి అనేది ఒక ప్రదేశం. నెక్స్ట్ క్వశ్చన్ మన్దీప్ సింగ్ ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ ఇండియా. సో ఇవ్వండి పార్ట్ 3లో 50 క్వశ్చన్స్. సో ఎవ్రీ వీడియోలో మీకు 50 క్వశ్చన్స్ మినిమం అందించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీకు ఈ 2024లో జరగబోయేటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అయ్యేటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అండి. డోంట్ మిస్ ఇట్. అలానే ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీరు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. మేము అందించేటువంటి ప్రతి అప్డేట్ మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.